Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమతి శుభావతి గారు. ఎస్పీఎం చేశారు, అంటే సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ చేశారు ఆవిడ. అలాగే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించి. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. ఓకే, ఈ మధ్యకాలంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందేమో వైఫ్స్ ఇంట్లో ఉండేవాళ్ళు, పిల్లల్ని చూసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కనీసం వాళ్ళకు ఒక 3 months కూడా లేబర్ లీవ్స్ అవి దొరకడం చాలా కష్టం. సో ఆ 3 months వరకు ఏదో ఇస్తూ ఉన్నారు. తర్వాత తల్లిపాలు తాగని వాళ్ళే ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఎక్కువగా చిన్నపిల్లలు అయితే. అసలు తల్లిపాలు తాగిన వాళ్ళలో తాగని వాళ్ళలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయండి? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. రోజుల్లో మీరు అన్నట్లు ఇద్దరు జాబ్స్కి వెళ్ళటం, ఈ పాప కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ వర్క్ మీద ఉండటం, పాల యొక్క ఉత్పత్తి తగ్గిపోవటం, పిల్లలకు పూత పాలు ఇవ్వటం, ఇలా జరుగుతూ ఉంది. యాక్చువల్గా తల్లి పాల యొక్క లాభాలను కనుక గ్రహించినట్లయితే వాళ్ళ బిడ్డలకి పాలు ఇవ్వాలనే ఒక సంతృప్తికరమైన ఆలోచన ఆ తల్లికి వస్తుంది. వీళ్ళలో కొన్ని అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి. బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల అందం చెడిపోతుంది, లేకపోతే సరైన ఫిజికల్ స్ట్రక్చర్ ఉండదు, ఇలాంటి ఇవి కూడా ఉన్నాయి వాళ్ళకి తెలియక. అలా కాదమ్మా, తల్లి పాలు అనేది బిడ్డకు ఎప్పుడైతే బిడ్డ తల్లి గర్భం నుంచి భూమి మీద పడుతుందో వెంటనే తన ఆహారాన్ని తను సంపాదించుకుంది. భగవంతుడు తనకి ఇచ్చినటువంటి ఆహారాన్ని ఇవ్వకపోవటం మనమెవరమమ్మా? ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తల్లిలో నుంచి మిల్క్ సెక్రియేషన్స్, ఆ బ్రెస్ట్ నుంచి పాల ఉత్పత్తి జరిగిపోతూ ఉంటుంది. చాలామందికి అవగాహన లేక 3వ రోజు అన్నం పెడితేనో 3వ రోజు ఇడ్లీ పెడితేనే పాలు వస్తాయి అనే ఒక అవగాహనలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము డెలివరీ అవ్వగానే ఆ బేబీని ఒక్కొక్కసారి మేము అసలు ఆ తల్లి అబ్డామిన్ మీద వేసేస్తాం. పాకుంటూ వెళ్ళిపోయి ఆ రొమ్మును నిపుల్ని పట్టేస్తుంది. పట్టేసినప్పుడు మనం ఏంటంటే అన్నం పెట్టినప్పుడు పాలు రావటం తెల్లగా గమనిస్తాం. ఓహో, అప్పుడు పాలు పడ్డాయని మనం అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ఈ బేబీ ఎప్పుడైతే తల్లి నిపుల్ వేసుకుందో, నోట్లో పెట్టేసుకుందో, ఆ మిల్క్ సెక్రియేషన్స్ తనకు తెలియకుండానే ముర్రు పాలు, దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటుందమ్మా. ఎటువంటి ఆహారం అంటే అసలు అది ఎవ్వరు కూడా ఏవి చేయటానికి ఆస్కారం ఉండదు. అటువంటి ఇమ్యూనిటీ పవర్ని ఆ పాలు పెంచుతాయి ఆ బేబీలు. కంపల్సరీ ఆ నురుగుగా తెల్లగా రాదు, అది నీళ్ళగా నురుగ్గా వస్తుంది ఫస్ట్ పాలు. అవి వాళ్ళకి లేవేమో, వాళ్ళకి సరిపోవేమోనని మనం పూత పాలు పట్టడం, లేకపోతే బాటిల్ ఏదైనా చిన్న వాటర్, డిస్టిల్ వాటర్ పట్టడం అలా చేస్తూ ఉంటారు వీళ్ళకి అవగాహన లేక. అలా కాదు, తల్లి పాలే బిడ్డకు సరిపోతాయి. ఒక్కొక్కసారి డెలివరీ అవ్వగానే ప్లెజెంటా గనక పడకపోతే 45 minutes వెయిట్ చేస్తారు డాక్టర్స్. అలా గనక పడకపోతే ఈ బిడ్డ గనక వెళ్ళి నిప్పులు గనక పట్టుకున్నట్టయితే ఆ లోపల యూట్రస్లో నుంచి ప్లెజెంటా రిమూవ్ అయిపోతుంది. మంచి బెనిఫిట్ అనమాట. ఆ తల్లి ఆ ముర్రుపాలు బిడ్డకి ఇవ్వటం బెనిఫిట్. తర్వాత ఈ బిడ్డ వెళ్ళి ఒకవేళ ప్లెజెంటా పడకపోతే నిప్పులు పట్టుకొని ఆ సక్ చేయటం వల్ల వెంటనే ప్లెజెంటా అనేది యూట్రస్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఆ తల్లిని విముక్తురాలు చేస్తుంది ఆ బిడ్డ. మరి అంతేకాకుండా తల్లి పాలు సహజ సిద్ధమైనటువంటి మంచి పౌష్టికాహారం, బిడ్డకు న్యాచురల్ ఫుడ్ ఫర్ ద బేబీ. సహజంగా వచ్చేసింది భూమి మీద పడంగానే తన ఆహారం తను సంపాదించుకొని వచ్చింది. మనమెవరూ లేవు నా దగ్గర ఇవ్వము అంటానికి అది ఆస్కారం లేదు అసలు. కాబట్టి సహజ సిద్ధమైనటువంటి మంచి పౌష్టికాహారం. కొంతమందికి రావు కదండి పాలు. వస్తాయమ్మా, వస్తాయి, సక్ చేయించాలి. వీళ్ళు ఇక్కడ రావు అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ముందు కొంచెం నిపులు వాళ్ళు ప్రెగ్నెంట్ దగ్గర నుంచి వాళ్ళని సాధన చేయించాలి. డెలివరీ అవ్వగానే వెంటనే నిప్పులు పెడితే నిప్పులు ఆ హోల్లో కొంచెం మట్టి పెరిగిపోయి అక్కడ బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి పాలు రావు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఫుల్ టర్మ్ అవుతున్న దగ్గర నుంచి ఈ అమ్మాయిని మోటివేషన్ చేయాలి. అమ్మ రేపు నేను బిడ్డ పుట్టగానే వెంటనే పాలు ఇవ్వాలని మోటివేషన్ చేస్తే తను స్నానం చేస్తున్నప్పుడు కానీ ఆ నిప్పుల్ని ఇచ్చేస్తూ ఉంటుంది. కాస్త క్లీన్ చేసేసుకొని ఇలా సాగదీస్తూ ఉంటే ఆ నిప్పులు ఈజీగా బేబీ నోట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ అడ్డం లేకుండా ఆ పాలు వచ్చినప్పుడు ఆ పాలు బేబీకి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ మట్టి పేరుకుపోయి అది అట్లాగే ఉండి ఆ పాలు రాక ఆ తల్లి బాధపడుతుంది, పిల్ల సక్ చేయలేకపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏదో ఒక పీకో ఏదో అలవాటు చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మంచి పౌష్టికాహారం, తల్లి పాలల్లో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి దాగి ఉంది ఆ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల.
కంపల్సరీ తాగించాలి. అంతేకాకుండా ఎటువంటి వ్యాధులు రాకుండా బిడ్డను కాపాడుతూ ఉంటాయి. ఒక 6 మంత్స్ ఇవ్వాలంటారు కొంతమంది ఏమో. కంపల్సరీ నాన్న, 6 మంత్స్ కంపల్సరీ 6 మంత్స్ ఇవ్వాలి. అంతేకాకుండా తల్లి పాలు బిడ్డకు 24 అవర్స్ లభ్యమవుతాయి. ఇప్పుడు గేదె ఉందనుకోండి, ఉదయం తీస్తాం, సాయంత్రం తీస్తాం, మధ్యలో కూర్చుంటే ఎగిరి తంతుంది. కానీ తల్లి అలా కాదు. ఎప్పుడైతే బిడ్డ ఏడుస్తుంది రిక్వైర్మెంట్, వెంటనే పాలు ఇవ్వటానికి రెడీ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ క్లియర్ అండ్ స్టెరైల్. క్లీన్గా ఉంటాయి, స్టెరైల్గా ఉంటాయి. వాటిని బాయిల్ చేయక్కర్లేదు, శుభ్రపరచక్కర్లేదు. బిడ్డ ఏడవగానే తల్లి పాలు రొమ్ము కల్పించుకొని పాలు ఇవ్వచ్చు. ఇట్ ఈజ్ అవైలబుల్ 24. ఇట్ డస్ నాట్ కాస్ట్ ఎనీథింగ్. మార్కెట్లో కొనవలసిన అవసరం లేదు తల్లిపాలు. తర్వాత ఇట్ హెల్ప్ ద పేరెంట్స్ టు స్పేస్ ద చిల్డ్రన్. ఆ తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నంత వరకు మరలా గర్భధారణ జరగదు నాన్న. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అదేంటి చంకలో ఒక బిడ్డ ఉంటుంది, పొట్టలో ఒక బిడ్డ ఉంటుంది, నడిపించుకుంటూ ఒక బిడ్డ పోతుంది, మరి వాళ్ళకి ఎట్లా ఇదవుతారు అని అనుకుంటారు మీరు. అంటే ఏంటంటే ఆ తల్లి తన బిడ్డకు స్వచ్ఛంగా పాలు ఇవ్వాలి. 2 రొమ్ముల్లో నుంచి పాలు ఇస్తున్నంత వరకు మళ్ళీ గర్భధారణ జరగదు. అంతేకాదు నాకు కొంచెం వస్తున్నాయి, ఒకవైపే వస్తున్నాయి, కొంచెం వస్తున్నాయి, పోత పాలు ఇస్తున్నాం, ఆ పాలు ఇస్తున్నాం, గేదె పాలు ఇస్తున్నాం, డబ్బా పాలు ఇస్తున్నాం అని ఎప్పుడైతే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారో ఈ అమ్మాయికి హార్మోన్స్ మళ్ళీ డెవలప్ అవుతుంది, సెక్సువల్ దీని మీద కోరిక కలుగుతుంది, భర్తతో సంసారం చేస్తుంది, మళ్ళీ ప్రెగ్నెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. పాల ఉత్పత్తి తగ్గకూడదు. ఫుల్గా పాల ఉత్పత్తి కనుక ఉంటే బేబీకి ఫుల్గా నువ్వు పాలు ఇస్తుంటే ప్రెగ్నెంట్ రాదు. ఆ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది కొంత వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి అలా పూర్తిగా ఇస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలిస్తున్నంత వరకు కూడా ఇద్దరి మధ్య గట్టి బాండింగ్ ఏర్పడుతుంది. చూడండి, ఏ తల్లి అయినా కూడా పాలు ఇస్తున్నప్పుడు తన ప్రేమతో అక్కుని చేర్చుకొని నిమురుతూ ఇస్తుంది. ఆ బిడ్డ కూడా తల్లి దగ్గర తన పాలు తాగుతూ అబ్బా ఇది నా సొత్తు అని ఆవిడ గొలుసు పట్టుకొని ఎంతో ప్రేమపూర్వకంగా ఈ చిన్న చిన్న చేతులతో అదంతా తౌడుకుంటూ ఎంత స్వచ్ఛందంగా పాప పాలు తాగుతుందండి. ఇట్ క్రియేట్స్ బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ. మరి ఆ విధంగా ఉంటుంది. అంతేకాదు ఈ తల్లి తన బిడ్డకు పాలిస్తున్నంత వరకు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మరణాలు దేనివల్ల సంభవిస్తున్నాయంటే సంవత్సరంలోపు వాళ్ళు ఎక్కువ డయేరియా, నీళ్ళ విరోచనాలు, పూతపాలు పట్టారనుకోండి, అన్హైజిన్, బాటిల్స్ కానీ పీకలు కానీ అవన్నీ బాయిల్ చేయటం కానీ అవన్నీ సరిగా లేకపోతే వాళ్ళకి డయేరియా వస్తుంది. మరి ఇటువంటి అన్హైజిన్ వల్ల ఇంకేం వస్తుంది? ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. అంటే ఏంటంటే శ్వాసకోశ దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు వచ్చినాయి. అంటే ఎక్కువ మంది సంవత్సరంలోపు పిల్లలు చనిపోతున్నారంటే అధికంగా ఈ రెండిటి వల్లే. ఈ 2 రాకుండా ఆ ఇన్ఫెంట్ డెత్ జరగకుండా ఉండాలంటే తన తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలి. అని ఇందాక మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్. పోతపాలకి తల్లిపాలకి తేడా ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి యొక్క భావన ఎలా ఉంటుందో తెలుసా అండి? స్కూలు పంపించింది అనుకోండి, వెంటనే నా బిడ్డ రాలేదని వాకిట్లో నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లి తన బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి యొక్క భావన ఎలా ఉంటుంది? అదే పోతపాలు బిడ్డ అనుకోండి, వెళ్ళి హాస్టల్లో చేరుస్తారు, సెలవులకు ఇంటికి వస్తాడు, 2 రోజులు మురిపంగా ఉంటుంది, 3వ రోజు అబ్బా ఈడు ఎప్పుడు వెళ్తాడు, ఈడు గోలు భరించలేకుండా ఉన్నానంట. అంత వ్యత్యాసం ఉంటుంది. తల్లి పాలు తాగుతున్నటువంటి బిడ్డ సన్నగా, యాక్టివ్గా, చాలా ఇంటలెక్చువల్గా ఉంటాడు. పోతపాలు బిడ్డ వీళ్ళిద్దరికి బంధం, తల్లి బిడ్డ ఏడంగానే పరుగులు తీస్తుంది, వంటగదిలో ఉన్నా ఎక్కడున్నా తన బిడ్డకు పాలు ఇవ్వాలని. ఆ బిడ్డ కూడా నా తల్లి వచ్చిందని గట్టిగా వాటేసుకొని పాలు తాగుతాడు. పోతపాలు బిడ్డ అలా కాదు. ఏడవంగానే ఈ తల్లి కూడా విసుక్కుంటుంది, ఇప్పుడే కదా వాడికి పాలు పెట్టాను, మళ్ళీ ఏడుస్తున్నాడు ఏంటి అని విసుక్కుంటూ గబగబ వెళ్ళి బాటిల్ గడిగి బాయిల్ చేసి ఏదో సగం నీళ్లు సగం పాలు కొంచెం పంచదార ఆ పీక పెట్టేసి గబగబ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ పీకలోంచి సరిగ్గా వెళ్ళకపోతే ఆ పీకలో సన్నటి రంధ్రం ఉంటే దాన్ని పిన్నిస్ పెట్టి ఇంకా కాస్త పెద్ద బెజ్జం చేసి దాంట్లో వాడు నోట్లో పెట్టేసి తన పనికి తను వెళ్ళిపోతుంది. ఆ బేబీ కూడా అయ్యో నాకు పాలు తెచ్చింది నా తల్లే అని తల్లి మీద ఉండదు ప్రేమ. ఆ పీక ఎడు తిరుగుతుంది, బాటిల్ ఎడు తిరుగుతుంది, వాడి వైపే వాడి దృష్టి ఉంటుంది. ఆ తల్లి అట్ల పని నెరవేర్చుకొని వంటగదిలోకి వెళ్ళింది. ఈ బిడ్డ తన బాటిల్ నోట్లో పడంగానే ఔరవారం తాగుతున్నాడు. ఇంకా కొంచెం సేపటి కల్లా యూరిన్ పోసేసాడు. ఎందుకంటే బాటిల్ ఫీడింగ్ కదా, వాటర్ కలుపుతారు కదా. తల్లి పాలకైతే అలా పోయాడు. అలా పోసేస్తే ఇంకా వాడు ఇంకా ఏంటి ఇలా జరుగుతుందని మళ్ళా ఈ తల్లి భావన అనమాట. అట్లా ఉంటుంది పోతపాలకి ఈ పిల్లడికి కూడా. కాబట్టి 1 year 1-2 years వరకు కూడా ఇస్తారు, ఇవ్వాలి. అది వాళ్ళ డిమాండ్. వాళ్ళ డిమాండ్ ఏంటంటే 2 years వరకు బిడ్డకు తల్లి పాలు ఇస్తుంటే తల్లి పాలు కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి అక్కడ దాకా ఇవ్వాలి. ఇక్కడ తల్లికి లాభం ఏంటి? బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదమ్మా.
తర్వాత యూట్రస్ క్యాన్సర్ రాదు. చాలా మందికి ఐడియా ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వకపోవటం వల్ల ఒక బ్రెస్ట్ క్యాన్సరే రాదు అనుకుంటారు, కానీ యూట్రస్ క్యాన్సర్ కూడా రాదు. ఓకే, అది రీజన్. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు రాదంటే ఆ మిల్క్ సెక్రేషన్స్ ఊరుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఆ మిల్క్ అనేది తల్లికి బిడ్డకి ఇచ్చేస్తూ ఉంటుంది తల్లి. ఆ మిల్క్ సెక్రేషన్స్ లోపల ఆ వెయిన్స్లో స్టాక్ అయ్యి స్టోరేజ్ అయిపోయి సూక్ష్మజీవులు తయారయ్యి ఆ క్యాన్సర్ తయారు చేయడానికి అవి దోహదపడతాయి. ఎప్పుడు నిత్యం బిడ్డకు పాలిస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఆ క్లాట్స్ ఉండవు, ఆ క్యాన్సర్ సంబంధించిన కణాలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉండదు. అదే యూట్రస్ క్యాన్సర్ ఎందుకు రాదు? ఇక్కడ గర్భసంచి క్రింద భాగాన మన పిడికిలు ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో ఉండి 50 గ్రాములు బరువును కలిగి ఉంటుంది. అది గర్భధారణ సమయంలో 1 kg సాగుతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత 6 వారాల్లో మళ్ళా ఆ యొక్క యూట్రస్ కేజీ సాగినటువంటి గర్భసంచి యథాస్థానానికి 50 గ్రాములు దానికి వెళ్ళిపోవాలి, ఆ లోపల దాక్కోవాలి వెళ్ళి. అలా దాక్కోకుండా అలా కుండల్లే ఉంటే ఏంటంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ రేపు భవిష్యత్తులో సర్విక్స్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఒబేరియన్ సిస్టులు ఇవి రావడానికి అవకాశం ఉంది. అలా పరిమాణంలో ఎక్కువగా ఉంటుంది కదా. అలా కాకుండా యథావిధంగా ఆ 6 వారాల్లో గబగబా కుంచుకుపోవాలంటే ఏమవుతుంది? బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ యూట్రస్ అనేది తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది నాన్న. అప్పుడు అది ఇన్ఫెక్షన్కి గురవదు. ఈ విధంగా యూట్రస్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా తల్లిపాలు దోహదపడతాయి. తల్లికి బిడ్డకు ఇద్దరికి మరి తల్లి పాల వల్ల బిడ్డకు లాభం ఏంటంటే వాళ్ళు ఆ సక్ చేయటం వల్ల, రొమ్ము నిప్పులను సక్ చేయటం వల్ల ఆ బాగా గట్టిగా చిగుళ్ళతో పట్టుకుంటారు ఆ నిప్పుల్ని. ఆ పట్టుకోవటం వల్ల భవిష్యత్తులో వాళ్ళు చక్కటి దంతాలు రావటానికి, చిగుళ్ళు గట్టి పడటానికి బాగా దోహదపడతాయి తల్లిపాలు. అదే బాటిల్ ఫీడింగ్ అనుకోండి నాన్న, ఆ పీకను చప్పరించక్కర్లా. అదేందా నేను చెప్పాను కదా, ఆ హోల్ చిన్నగా ఉంటే ఇంకా కాస్త హోల్ పొడిచి త్వరగా పాలు వెళ్ళిపోవాలని బెజ్జం చేస్తుంది. అలా పెట్టడం ఆడు కష్టపడకుండానే ఆ నోట్లోకి ధారాపాతంగా పాలు వెళ్తాయి కాబట్టి ఇక్కడ సక్ చేయాల్సిన అవసరం లేదు, సరైన దంత ఇది రాదు వాడికి. తర్వాత రెండోది, ఈ సక్ చేసేటప్పుడు కూడా తల్లి నిపుల్ని గట్టిగా నొక్కి పడితేనే పాలు వస్తాయి. ఏదో ఫస్ట్లో 1 or 2 days అవి కారిపోతుంటే కనపడటమే కానీ మనకి తర్వాత కనపడవు. మనం పైపు దగ్గరికి వెళ్ళి ఇలా నోరు పెడితే దాన్ని తిప్పుకోవాలి కదా. ఇక్కడ కూడా తల్లి యొక్క నిపుల్ని గట్టిగా నొక్కి పడితేనే పాలు బయటకు వస్తాయి వాడి నోట్లోకి. అలా నొక్కి పట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ అలా తాగటం వల్ల సకింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద బేబీ. అలా సక్ చేయటం వల్ల ఇక్కడ ఇన్ ద బ్రెయిన్ ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేటెడ్గా, ఫేషియల్ ఎక్సర్సైజ్ అనమాట, గట్టిగా నొక్కి పడుతున్నాడు వాడు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఫర్ బేబీ. అలా నొక్కి పట్టడం వల్ల ఇక్కడ బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేటెడ్గా బాగా తయారయ్యి, బాగా నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేటెడ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా తయారయ్యి ఇంటలెక్చువల్ బిడ్డగా తయారవుతాడు. బాటిల్ ఫీడింగ్ తాగిన బేబీ ఏమైనా బొతబొతలాడుతూ అమూల్ స్ప్రే బేబీ లాగా ఇంతలా ఉంటాడు, కానీ వాడు ఎక్కడేసిన గొంగళి అక్కడే. కాబట్టి ఎప్పుడు తల్లిపాలు ఆ విధంగా బిడ్డకు 2 రకాలుగా చిగుళ్ళు గట్టిపడతాయి, మంచి తెలివిగల ఇంటలెక్చువల్ గల బేబీగా పుడతాడు, తయారవుతాడు వాడు. మరి తల్లికి ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, రొమ్ము క్యాన్సర్ రాదు, ఇవన్నీ ఉంటాయి నాన్న. టీనేజ్ అంటే ఇంతకు ముందేమో 13 years వచ్చినప్పుడు 13 అబోవ్ వాళ్ళకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదు, 9 నుంచే పిల్లలు మెచ్యూర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి చేంజెస్ ఎందుకు వచ్చాయమ్మా? అసలు పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైం ఏంటి పిల్లలకి? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే వెనకటి రోజుల్లో మామూలుగా 15 yearsకు 16 yearsకి అలా అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తీసుకుంటున్నటువంటి ఫుడ్ మెయిన్ రీజన్ అదే. ఈ ఫుడ్లో అన్ని రకాల కల్తీలు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభావం, ఆ ప్రభావం కూడా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ అన్హైజీన్. ఈ అన్హైజీన్ వల్ల కూడా సరైన శుభ్రతలు పాటించకపోవటం వల్ల కూడా ఆ ప్రభావం అంతా కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. యాక్చువల్గా టీనేజ్ అన్నారు ఇందాక మీరు, ఎక్కడి నుంచి 13, 14, 15, 16, 17, 18 and 19, దట్ ఈజ్ టీనేజ్. ఆ ఏజ్లో అవుతారు ఈ పాప వాళ్ళు. అంటే ఏంటంటే ఆ టీనేజ్ వచ్చేవరకు ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వాళ్ళ ఓవరీస్లో స్రవిస్తాయి. అక్కడ స్రవించగానే యాక్చువల్గా ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది ఎగ్స్తో పుడుతుంది. గర్భసంచికి ఇరువైపులా 2 అండాశయాలు ఉంటాయి, ఒక్కొక్క అండాశయము ఒక బాదంకాయ సైజులో ఉంటాయి. ఆ బాదంకాయ సైజులో ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది గుడ్లతో పుడుతుంది. కానీ ఆ పాపకి ఒక వయస్సు,
ఒక యుక్త వయస్సు మంచి పౌష్టికాహారం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ హెరిడిటరీ పెద్దవాళ్ళ వంశపారంపరంగా ఏ టైంలో వాళ్ళు అయ్యారో ఆ టైంలో ఈ పాప మెచ్యూర్ అవటం కానీ, అంటే మెచ్యూర్ అవటం అంటే ఏంటంటే పుట్టుకతోనే ఆడపిల్లకి లక్షల కొలది గుడ్డుతో పుట్టింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఎగ్ని రిలీజ్ చేస్తుంది. ఒక ఎగ్ రిలీజ్ చెయ్యంగానే ఆటోమేటిక్గా ఆ హార్మోన్స్ ఇంకా నేను ఎగ్ని రిలీజ్ చేశానే, ఇంకా నా పని అయిపోయిందని ప్రశాంతంగా కూర్చోదు. వెంటనే దాని ఇంకా వర్క్ ఏంటంటే ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల అవేం చేస్తుందంటే ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ చేసిందో దానికి తెలుసా ఈ పాపకు మ్యారేజ్ అయింది అవ్వలేదని తెలియదు కదా. వెంటనే దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన యూట్రస్ గర్భసంచిలో లోపల మన బొడ్డు క్రింద భాగాన మన పిడికిలి ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో మన గర్భసంచి ఉండి 50 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అండం రిలీజ్ అయ్యిందో వెంటనే అది రెండో స్టెప్ ఏం చేస్తుందంటే మన గర్భసంచి 50 గ్రాముల బరువుతో ఉన్నటువంటి గర్భసంచిలో లోపల 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజ్ లాగా మంచి పోషక విలువలతో రక్త నాళికలతో ఒక పరుపుని ఏర్పరుస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి, నేను ఎగ్గును పంపించాను, అటు నుంచి శుక్రకణం వస్తుంది, ఓవలేషన్ జరుగుతుంది, ఇది వెళ్ళి ఆ పరుపు మీద అతుక్కోవాలి. ఆ పరుపు ఏంటంటే 9 నెలల వారం రోజుల వరకు ఈ బేబీకి లోపలికి ఆహారాన్ని ఆక్సిజన్ని అందిస్తూ వస్తుంది. అందిస్తూ దాన్ని డెవలప్ చేస్తూ వస్తుంది ఆ పిండాన్ని. అప్పుడు ఎప్పుడైతే 9 నెలల వారం రోజులు అయిపోయిందో బేబీ బయటకు వచ్చినాక ఈ పరుపు నాకేం పని అని అప్పుడు వస్తుంది. దట్ ఈజ్ ప్లజంటా. ఓకేమ్మా, అలా ప్లజెంటాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఆ పాప మెచ్యూర్ అయ్యింది. ఫస్ట్ పెళ్ళి కాలేదు, ఓవలేషన్ లేదు, శుక్రకణం లేదు, ఓవలేషన్ లేదు. కానీ ఈ రెండో స్టెప్ మాత్రం గర్భసంచిలో 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజ్ లాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో పరుపు ఏర్పరుస్తుంది బిడ్డకు ఆహారాన్ని అందించే ఉద్దేశంతో. ఇక్కడ ఓవలేషన్ లేదు, కన్సెప్షన్ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఈ పరుపు ఏం చేస్తుందంటే దానిని ఎండోమెట్రియం అంటాం. అది నెల నెల మనకి ఊడొస్తుంది, ఊడొచ్చేస్తుంది. అదే మెన్సెస్. అదే కనుక ఒకవేళ అక్కడ కన్సెప్షన్ జరిగిందనుకోండి, ఆ బేబీకి ఆహారాన్ని ఆక్సిజన్ అందించడానికి ఏర్పడిన పరుపు. ఆ బేబీ వచ్చేసినాక ప్లజంటా రూపేణ బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ అయితే అప్పుడు మనకి నెల నెల మెన్సెస్ రాదు కదా, అక్కడే ఉండి దాని విధులు అది నిర్వర్తిస్తుంది, బేబీకి ఆహారాన్ని ఆక్సిజన్ అందిస్తుంది. ఇక్కడ బేబీ లేదు, కన్సెప్షన్ జరగలేదు, శుక్రకణం లేదు. అలాంటప్పుడు ఈ అండం విడుదలవటం, లోపల పరుపు ఏర్పడటం. ఆ పరుపు ఇంకా అయ్యో అది వీపింగ్ యూట్రస్ అంటారు, ఏడుస్తున్న గర్భసంచి. అయ్యో నేను సృష్టి జరుపుదామని లోపల పరుపు ఏర్పరచుకున్నాను, ఇక్కడ బేబీ లేదు కాబట్టి ఇంకా నాకు ఈ పరుపు ఎందుకు అని ఏడుస్తూ గర్భసంచి బయటకి ఆ పరుపుని బయటికి పంపిస్తుంది. వీపింగ్ యూట్రస్ అంటారు. సో అదే మనకు వచ్చిన మన మెన్సెస్ మా. ఇప్పుడు రెండు వైపులా 2 అండాశయాలు ఉన్నాయి. 2 అండాశయాల్లో లక్షల కొలది గుడ్లు ఉన్నాయి. ఒక నెలలో ఒక వైపు నుంచి అండం విడుదలవుతుంది, మరొక నెలలో మరొక వైపు నుంచి అండం విడుదలవుతుంది. అది ఒక క్రమశిక్షణ. సో అలా విడుదలైన ఒక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. మీకు ఇక్కడ డౌట్స్ కూడా రావచ్చు, ట్విన్స్ పుడతారు కదమ్మా అని. ఇప్పుడు నేను ఎంతో క్రమశిక్షణగా ఒకవైపు నుంచి ఒక నెలలో, మరొక వైపు నుంచి మరొక నెలలో అన్నాను. ఒక్కొక్కసారి మనం ఎంత చెప్పినా కూడా అవి వినవు. 2 వైపుల నుంచి 2 అండాలు రిలీజ్ అవుతాయి. అప్పుడు ఈ శుక్రకణం ఈ నెలలో ఇటు పోయాం కాబట్టి ఆ నెలలో అడిపోతాం అనుకుంటాయా? అనుకోవు. ఒక్కసారి భార్య భర్తలు కలిసినప్పుడు మిలియన్ల కొద్ది శుక్రకణాలు లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు అది అటు వెళ్తే ఇటు వెళ్తే ఒక డూయిట్ వేసుకుంటే 2 వైపుల నుంచి 2 పిండాలను తీసుకొస్తే ఇద్దరు ట్విన్స్ పుట్టడానికి ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే మీకు ఐడియా ఉండుంటుంది, మనకి దశరథ మహారాజు ఏం చేశాడు, పుత్రకామేష్టి యాగం చేశారు పిల్లలు లేకపోతే. అక్కడి నుంచి వచ్చిన ఫలాన్ని అక్కడ ఉన్నటువంటి 2 భార్యలకు చెరొక భాగం పంచారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళు గుట్టుకుని మింగకుండా ఇంకొక భాగాన్ని ఇంకో తల్లికి ఇచ్చారు. ఆవిడకి 2 పుట్టారు. సో ఇక్కడ ఎప్పుడైతే అన్నం విడుదలయ్యింది, ఇక్కడి నుంచి శుక్రకణం పోయింది, ఓవలేషన్ జరిగి అది వచ్చి గర్భసంచి గోడల్లో పడేటప్పటికే ఆ ట్యూబ్లో, ఫాలోపియన్ ట్యూబ్లో అది ఫలదీకరణం చెందుతుంది. అక్కడే జరిగి సెల్ డివిజన్ జరుగుతుంది. 2 పార్టులుగా విడిపోతుంది. ఒక పార్ట్ వచ్చి లోపల పడాల్సింది ఇప్పుడు 2 పార్టులుగా వచ్చి 2 భాగాలుగా పడితే అక్కడ ట్విన్స్ గా తయారవడానికి ఇంకొక రీజన్ ఉంది. అది 3గా ఇదైతే సెల్ డివిజన్ జరిగితే, లేకపోతే 4గా సెల్ డివిజన్ జరిగితే ఆ సెల్స్ అన్ని వచ్చి లోపలికి పడటం వల్ల ఆ ఎంబ్రియోస్ అక్కడ అంతమంది పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మెన్సెస్ అనేది అక్కడ ఇది కనుక లేకపోయినట్టయితే వాళ్ళకి ఫలదీకరణం, కన్సెప్షన్ లేకపోయినట్లయితే
ఈ విధంగా మెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మెన్సెస్ అనేవి ఎన్ని డేస్ కావాలి? ఇప్పుడు కొంతమందికి 2 డేస్, కొంతమందికి 3 డేస్, ఒక్కొక్క ఏజ్‌లో ఇప్పుడు 40, 30 దాటిన వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళకి 2 డేస్, 3 డేస్ మళ్ళీ గ్యాప్స్ ఇవేమంటారు క్లాటింగ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు మెన్సెస్ అనేవి మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎన్ని డేస్ రావాలమ్మా? ఇది మంచి ప్రశ్న అడిగారు నాన్న. ఇక్కడ ఏంటంటే క్రొత్తగా మెచ్యూర్ అయిన పాపలకి, లాస్ట్ మెనోపాజ్ అవుతున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే క్రొత్తగా మెచ్యూర్ అయిన పాపలో హార్మోన్స్ అప్పుడే బాడీలో ఎంటర్ అయినాయి, ఓవరీస్లో ఎంటర్ అయినాయి. అవి ఆ అమ్మాయి యొక్క శరీర తత్వానికి అడ్జస్ట్ కావాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే మీ డ్రీమ్కి రావాలంటే మేము వెతుక్కుంటూ వచ్చాం, సెకండ్ టైం రావాలంటే ఈజీగా వచ్చేస్తాం. ఇక్కడ మన హార్మోన్స్ కూడా బాడీలో ఎంటర్ అయినాయి, ఆ అమ్మాయి శరీర తత్వానికి అలవాటు పడాలంటే కొంత టైం తీసుకొని అవి ముందు కొంతమంది రెండోది 15 రోజులకే అవుతారు, కొంతమందికి 6 నెలల వరకు అడ్రస్ ఉండదు. అవును. సో అలా హార్మోన్స్ అప్ అండ్ డౌన్లో రావటం వల్ల అలా ఇర్రెగ్యులర్గా వాళ్ళకి మెన్సెస్ రావడానికి ఒక కారణం ఉంది నాన్న. రెండో కారణం కొత్తగా మెచ్యూర్ అయిన పాపల్లో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మనసు అంతా ఎక్కడుంది, స్టడీ మీద ఉంది. క్వార్టర్లీని, హాఫ్ ఇయర్లీని, ఫైనల్ ఎగ్జామ్స్ అని, స్టడీ అని, పరుగులు లైఫ్, పిల్లలు, ఆ టెన్షన్. మనకి గ్లాండ్స్ అన్నిటికన్నా కూడా పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ, రాజు. ఇక్కడ వాళ్ళు పడుతున్నటువంటి టెన్షన్ అంతా కూడా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే ఈ భారాన్ని అంతా నేను మొయ్యాలా అని ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఉంటుంది, ఈ భారాన్ని కొంత ఇక్కడికి దించుతాయి. ఇవేం చేస్తే నేను ఈ భారాన్ని అంతా మొయ్యాలా అని మనకి ఇక్కడ స్రవించే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ని ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. అందుకని ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడానికి రెండో కారణం. సో మూడోది వచ్చేటప్పటికి అయోడిన్ డెఫిషియన్సీ. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఇఫ్ అయోడిన్ నాట్ సఫిషియంట్ ఇన్ ది డైట్ టేక్స్ ప్లేస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. ఇప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఎప్పుడైతే అయోడిన్ లోపించినట్లయితే అక్కడ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చూపిస్తాయి నాన్న. కాబట్టి అందుకని పిల్లల్ని కూడా ఈ న్యూట్రిషన్, ఇందా మీరు ఐరన్ ఫోలిక్ అన్నారు, కంపల్సరీ మొట్టమొదటి స్థానం మనం ఆకుకూరలకే ఇవ్వాలి. ఫస్ట్ ప్రథమ స్థానం ఫ్రూట్స్కి. అన్ని ఫ్రూట్స్ కొనుక్కొని తినలేరు కాబట్టి సెకండ్ ప్లేస్ ఆకుకూరలు, థర్డ్ ప్లేస్ పప్పు ధాన్యాలు, అట్లీస్ట్ పర్సన్ మాంసాహారం. సో దాన్ని ఫస్ట్ దీంట్లో పెడుతున్నారు. ఇక్కడ మనకి అయోడిన్ లోపించింది అనగానే వీళ్ళకి అవగాహన లేక ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఓహో అయోడిన్ ఎక్కువ అయోడైజ్ సాల్ట్లో ఉంది, అనుకున్న సాల్ట్లో ఉంది అని ఆ సాల్ట్ ఎక్కువ తింటే మళ్ళీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లోకి వెళ్ళిపోతారు. అసంక్రమణ వ్యాధులు మన ద్వారా సంక్రమించే కాదు, అసంక్రమణ అంటే ఏంటి, డయాబెటిక్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, బీపీలు కానీ, ఈ క్యాన్సర్స్ కానీ వాటిల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏంటి, అయోడిన్ ఉప్పులో కాదు, ఉంది దాంట్లో ఎక్కడో పాయింట్ వైజ్గా ఉంది. అది మనం యూజ్ చేస్తున్నప్పుడు కానీ, మూతలు తీస్తున్నప్పుడు కానీ అది కాస్త స్పాయిల్ అయిపోతుంది. దాన్ని కేర్గా తీసుకోవాలి. ఇప్పుడు కాబట్టి ఫుల్ అయోడిన్ ఆకుకూరల్లో ఉన్నది కాబట్టి పిల్లల్ని ఆకుకూరలు తినమని చెప్పాలి. మెయిన్ ఇట్లా ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడానికి 3 కారణాలు నాన్న. నెంబర్ 1 హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఫస్ట్గా ఎంటర్ అవుతాయి కాబట్టి శరీరానికి అడ్జస్ట్ అవ్వాలి. నెంబర్ 2 ఆ పిల్లలు స్టడీలో ఉంటారు కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ రెగ్యులర్గా వస్తుంది. నెంబర్ 3 అయోడిన్ డెఫిషియన్సీ. తర్వాత లాస్ట్లో మెనోపాజ్ టైంకి అలసిపోయి ఉంటాయి అవన్నీ చేసి హార్మోన్స్ 45-50 ఇయర్స్కి అలా చేసి ఉండేటప్పటికి అప్పుడేమవుతుంది, ఇర్రెగ్యులర్గా 6 నెలలకు రాను, 3 నెలలకు రాను, సంవత్సరంకి రాను, అలా ఉండి ఆగిపోతాయి. ఆ టైంలో వీళ్ళు మహిళలంతా చాలా డిస్టర్బ్కి గురయ్యి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, చూయించుకుందాం. ఇక ఆ టైంలో డాక్టర్ గారు వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఇదంతా ఎందుకులే, హెవీ బ్లీడింగ్ అవుతుంది, క్యాన్సర్ వస్తుందేమో అని ముందుగానే యూట్రస్ రిమూవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతారు. అదొకటి నాన్న. ఈ విధంగా మెన్సెస్ సైకిల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఇందాక మీరు అన్నారు 2 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఇందాక నేనేమన్నాను, గర్భసంచి గోడల్లో 5 మిల్లీమీటర్ల మందంతోనే స్పాంజ్ లాగా పోషక విలువలతో రక్తనాళికతో ఒక పరుపు ఏర్పడుతుంది. 5 మిల్లీమీటర్ల మందం ఈజ్ ఈక్వల్ టు ఒక కాఫీ తాగే కప్పు టీ మాత్రమే మనకు రావాలి. ఒకళ్ళలో 2 రోజులు, ఒకళ్ళలో 5 రోజులు అవుతుంది. ఏంటంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి లోపల యూట్రస్ ఆ సంకోచ వ్యాకోచాలకు గురవుతున్నప్పుడు కొంతమందికి స్లోగా గురవి ఆ పరుపును అనేది 3-4 రోజులు పెంచేస్తుంది. ఒక్కొక్కసారి ఏమో 2-3 రోజుల్లో దులిపి పారేస్తుంది మా. ఓకే, అదొక రకంగా అయిపోతుంది.
అలా 5 రోజులు 3 రోజులు అట్లా వస్తుంది, నో ప్రాబ్లం. కొంతమంది ఏమంటారంటే దాంట్లోని ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను. కొంతమందికి ఏంటంటే అమ్మ మాకు పీసెస్గా పడుతుంది, క్లాట్స్ అయితే ఒకళ్ళకేమో మాకు ఫ్రెష్ బ్లీడింగ్ చాలా అవుతుంది అంటారు. వీళ్ళకైనా 5 మిల్లీమీటర్లే. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఆ లోపల పరుపు అక్కడే ఆ ఉష్ణోగ్రతకి బాగా ఇదైపోయి అది పంపుకుంటున్నట్టు బ్లీడింగ్ పడుతుంది. వీళ్ళు ప్యాడ్ పెట్టుకున్న లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసినా అది పడ్డప్పుడు ఫ్రెష్ బ్లీడింగ్గా ఆ ప్యాడ్ అంతా కూడా ఇంత డ్రాప్ అయినా కూడా ఇంతగా కనిపిస్తుంది. అమ్మో నాకు ఇంత అవుతుందని భ్రమ వాళ్ళకు. ఈ పీసెస్ పడ్డామకేమో అది కరగదు కాబట్టి ఆ ముక్కగానే అయ్యో నాకేం అవట్లేదు, 2-3 ముక్కలు మాత్రమే పీసెస్ కనిపిస్తున్నాయి, వాళ్ళు యూరిన్ పాస్ చేసుకుంటూ తీగలు కాబట్టి అలా 2-3 పీసెస్ వాళ్ళకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. ఇది మాత్రం మొత్తం భ్రమే వాళ్ళకు. అయితే ఇంకేంటంటే ఐరన్ అనేది వాళ్ళకి ఏదైనా లోపించినట్లయితే మరీ ఎనిమిక్గా ఉంటే గనక ఆ పరుపు అనేది కొంత లేయర్ థిన్గా ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దాదాపు ఎక్కువ శాతం వాళ్ళకి వచ్చేది 5 మిల్లీమీటర్లు మాత్రమే బయటకు వస్తుంది. ఆ విధంగా ఒకటి పడుతుంది. తర్వాత ఈ మెనిస్ట్రల్ సైకిల్లో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా పట్టమే కాకుండా వాళ్ళకి విపరీతమైన కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెలలో కడుపులో నొప్పి మరొక నెలలో రాదు. ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అమ్మో పోయిన నెలలో వచ్చింది కాబట్టి ఈ నెలలో ముందుగానే జాగ్రత్తగా స్పాస్మెండానో బెరాల్గానో అవి ఇప్పుడు ప్రభుత్వం బ్యాన్ చేసింది, అవి వేసుకొని రెడీగా పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు నాన్న, అవి వేసుకుంటే భవిష్యత్తులో శాశ్వతంగా సంతానానికి దూరం అవ్వాల్సిన టైం వస్తుంది. అలాంటివి వాడకూడదు. ఆ పాప కడుపులో నొప్పి వస్తే కింద పడి దొల్లి ఏడు, ఒక నెలలో ఉన్న నొప్పి మరొక నెలలో ఉండదు. తర్వాత ఏంటంటే ఇక్కడ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది, అక్కడ మన యూట్రస్ సక్రమంగా వర్క్ చేస్తుంది. ఆ పరుపును బయటకు పంపించాలంటే అది వ్యాకోచాలకు లోనవుతూ పరుపును దులుపుతుంది. మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీకు కడుపులో నొప్పి రాదు, నా యొక్క శరీర తత్వాన్ని బట్టి నాకు కడుపులో నొప్పి వస్తుంది. అదొక రీజన్. తర్వాత ఇందాక నడువుల నొప్పులు విపరీతంగా వస్తాయి ఆ టైంలో. ఎందుకు వస్తే పెద్దవాళ్ళు కూడా 4 రోజులు వాళ్ళకి పిల్లలకు బాక్సులు పెట్టకుండా, ఆఫీసులకు భర్తలకి బాక్సులు పెట్టకుండా అలా పడుకొని మునగడ తీసుకొని ఉంటారు. ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటంటే మన యొక్క యూట్రస్ బొడ్డు క్రింద భాగాన ఉండి మన వెన్నుపూసకు చుట్టివేయబడి ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం అక్కడి నుంచి కాళ్ళ వరకు చుట్టివేయబడి ఉంటుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకైతే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే నాన్న ఇప్పుడు వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ఏడవరు, ఇలా పట్టుకొని ఏడుస్తారు. అవును. ఎందుకని బేబీ ఇక్కడ కదా ఉంది, ఇక్కడ కదా పట్టుకొని మనం ఏడవలసింది. ఇక్కడ ఎందుకు పట్టుకుంటున్నారంటే మన యూట్రస్ నర్వస్ సిస్టమ్ మొత్తం మన వెన్నుపూసకు చుట్టివేయబడి ఉంది కాబట్టి ఆ ప్రెజర్ అంతా కూడా వెన్నుపూస మీద పడుతుంది. తర్వాత బేబీ బయటకు వస్తున్నప్పుడు కాళ్ళు గజ 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 ఉనికిపోతాయి. ఎందుకు వణుకుతున్నాయి, ఈ నర్వస్ సిస్టమ్ ఇక్కడ వరకు ఉంది, కాళ్ళు విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి. కాబట్టి మన మెన్సెస్ టైంలో కూడా ఆ పరుపును బయటకు పంపించేటప్పుడు ఆ ప్రెజర్ అంతా వెన్నుపూస మీద పడుతుంది. కాబట్టి చాలా మంది మహిళలకు వెన్ను నొప్పి వస్తుంది నాన్న, నడువు నొప్పి వస్తుంది. అక్కడి నుంచి కాళ్ళు విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి ఆ 4 రోజులు. అవన్నీ సర్వసాధారణమైనటువంటి లక్షణాలు. వాటికి ఏయో టాబ్లెట్స్ వేసుకుంటారు, మనశ్శాంతిగా ఉండరు, ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉండరు. ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళ జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు. ఒక మెడిసిన్ వాడితే అది రసాయనిక పదార్థం, అది వెళ్ళి ఇంకో దాని మీద ప్రభావం చూపిస్తుంది, కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది, మళ్ళీ ఆ కిడ్నీలు చెడిపోతాయి. ఇవన్నీ పెయిన్ కిల్లర్ మళ్ళీ బీపీని రేజ్ చేస్తుంది. మరి ఇవన్నీ లేకుండా ఓర్చుకోవటం, పెయిన్ తట్టుకునే శక్తి ఇప్పుడు ఉండట్లేదు కదండి ఎవరికి కూడా. ఉండట్లేదు, దానికి అవగాహన. ఇంకా ఎక్సర్సైజులు, మన యోగా, ఇవన్నీ చాలా ఉన్నాయి. మెడిటేషన్. ఇప్పుడు రెగ్యులర్ గా మెన్సెస్ రావాలి అంటే ఎందుకని ఇక్కడ ఇర్రెగ్యులర్ అనే చెప్పాను నేను, పిట్యూటరీ గ్లాండ్ డిస్టర్బ్ అవటం వల్లనే మనకు అలా వస్తుంది అన్నాను కదా. స్కూల్స్ పిల్లలందరికీ యోగా నేర్పాలి, ఆ మెడిటేషన్, ధ్యానం, ఇలాంటివన్నీ నేర్చుకుంటే ఇప్పుడు స్టెబిలిటీ పెరుగుతుంది మనసులో, ఒక శక్తి స్వరూపిణిగా మారిపోతుంది. ఇవన్నీ చాలా అతి చిన్నవి అన్న దీనికి వాళ్ళు ఆలోచనలకి రావాలి, వాళ్ళు ప్రభావితం చేయాలి. మనం ఎక్కువ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళ మోటివేషన్ మనం చేయాలి నాన్న. మెడిసిన్స్ అనేది ప్రక్కన తీసి పెట్టాలి. ఎప్పుడో లాస్ట్ మనకు అలింగ్ కానప్పుడు ఆ టైంలో మనం వెళ్ళాలి. కానీ మరి చిన్న వాటికి డిస్టర్బ్ అవటం, ఆ ఫ్యామిలీలో కూడా అంతా డిస్టర్బెన్స్, ఎవరికి మనశ్శాంతి లేకుండా ఇలా అన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా నేను ఇందాక పర్సనల్ హైజీన్ లాగానే వాళ్ళు మెనిస్ట్రల్ సైకిల్లో పాటించవలసినటువంటి శుభ్రతలు ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి లోపల పెట్టుకునే ప్యాడ్ క్లాత్ మార్చేసేయాలి. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కాబట్టి కంపల్సరీ. ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే 4 అవర్స్కే వాళ్ళు మార్చాలి.
అట్లా మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్లో ఉంటారు. అదే ఇళ్లలో ఉండే వాళ్ళు అయితే అలా మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది నాన్న. అదొకటి. తర్వాత ఇందాక ప్యూబిక్ హెయిర్ అన్నాను, అవి కూడా ఆ లోపల వచ్చే ఈ బ్లీడింగ్ కూడా తీగలుగా వస్తూ ఉంటుంది. అవి కూడా ఆ హెయిర్ మీద అతుక్కుపోయి సూక్ష్మజీవులు తయారయ్యి లోపలికి వెళ్ళి ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి అది శుభ్రంగా ఉండాలి. ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా మనం కూర్చొని ఉంటాము. వెళ్ళి యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ బ్లీడింగ్ ఒకేసారి బుడక్కని వస్తుంది. మనం లోపల కడుక్కోకుండా అలా వస్తే కనుక మళ్ళీ అవన్నీ సూక్ష్మజీవులు ఫామ్ అయిపోతాయి నాన్న. ఆ కంపల్సరీ అవి కడుక్కోవాలి స్నానం చేస్తున్నప్పుడు కానీ అవి. తర్వాత 4 రోజులు వాడినటువంటి ప్యాడ్స్ అంటే పారేస్తారు. ఆ డ్రాయర్స్ మన ఇళ్లలో మగపిల్లలు చూడకూడదు, పెద్దవాళ్ళు చూడకూడదు అని గొంతుల్లో సందుల్లో ఆరేస్తారు. అవి తీసి అట్లా కాదు, అవి ఏం చేస్తారు, ఆ 4 రోజులు ఎండని మళ్ళీ తీసిపోయి అమ్మయ్య ఈ నెల కార్యక్రమం అయిపోయింది మరొక నెలలో కదని ఏ సూర్యుల్లోనో గోడల్లోనో దాచివేస్తారు. మళ్ళీ నెలసరి వస్తుంది అనగానే హడావుడిగా ఎక్కడ పెట్టాము తీసుకొని అప్పుడు పెట్టేస్తారు. ఒక్కసారి ఆ డ్రాయర్ని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే కోట్లు మిలియన్లు టన్నుల కొద్ది సూక్ష్మజీవులు మన స్వహస్తాలతోనే లోపలికి పంపించేసాం. కాబట్టి ఆ డ్రాయర్ని అందరికీ తెలిసిన సైన్సే నాన్న ఇది. మగబిడ్డ లేనిదే ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు లేనిదే మగబిడ్డ లేరు. అది ఎండలో ఆరవేయాలి శుభ్రంగా. నువ్వు ఉతికినా ఉతకపోయినా ఎండ వేడికి సూర్యరశ్మి వేడికి సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. అప్పుడు బాగా ఎండిన దాన్ని తీసుకెళ్ళి ఒక కవర్లో పెట్టేసి లోపల భద్రపరుచుకొని మళ్ళీ నెలసరి వస్తుందనగా ప్యాడ్స్ అంటే పారేస్తాం, క్లాస్ అంటే పారేస్తాం, డ్రాయర్ని ప్రతిసారి పారేయలేం కదా. అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని అప్పుడు రెడీగా పెట్టుకొని అప్పుడు లోపల పెట్టుకోమని వాళ్ళ పిల్లలకి చెప్పాలి. ఈ అతి స్వల్పమైన శుభ్రతలు నాన్న, అవగాహన లేక ఇలా చెయ్యలేక ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు కనుక మనం ఇలా చెయ్యకపోతే ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళి యూట్రస్ని దెబ్బతీస్తాయి, యూట్రస్ క్యాన్సర్ వస్తాయి, సర్విక్స్ క్యాన్సర్ వస్తాయి, అబార్షన్స్ అయిపోతాయి చాలా మందికి. డాక్టర్ గారు వాళ్ళు చెప్తారు బేబీ 7th month వచ్చినా కూడా జారిపోతుంటే అక్కడ ఏంటంటే సర్విక్స్ లూజ్ అయిపోతుంది, ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఏంటి మన మగవాడి వీర్యం లోపలికి వెళ్ళటానికి ఆడవాళ్ళ యొక్క స్రావాలు బయటకు రావడానికి చిన్న రంధ్రం కలిగి ఉంటుంది సర్విక్స్. ఈ సూక్ష్మజీవులన్నీ వెళ్ళి అయిపోయింది దాన్ని పెద్దది చేస్తాయి. అప్పుడు లోపల బేబీ నిలవకుండా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్స్ ఏమంటారు 7th month అప్పుడు అమ్మ నీకు సర్విక్స్ లూజ్ అయిపోయింది, నీకు బెడ్ రెస్ట్ అవసరం, మేము సూచెస్ వేస్తాం, ఆ బేబీ బయటకు వచ్చినాక మళ్ళీ సూచెస్ రిమూవ్ చేస్తాం అంటారు. ఇవన్నీ అనర్థానికి కారణం ఇవేనమ్మా. మరి అదొకటి. లోపలికి వెళ్ళి ఈ సూక్ష్మజీవులన్నీ ఆ ట్యూబ్స్ సన్న పురుకొసల్లాగా ఉంటాయి మనకు ఫాలోపియన్ ట్యూబ్స్. వాటిని ఏం చేస్తుంది, అదొక కెనాల్. అంటే ఏంటంటే అండాశయం నుంచి అండం విడుదలవటానికి శుక్రకణం వెళ్ళి ఓవలేషన్ జరగటానికి ఆ అండవాహిక వాహనం మోసుకొచ్చి గర్భసంచి గోడల్లో పడేసేది, దట్ ఈస్ ఫాలోపియన్ ట్యూబ్. ఇవేం చేస్తాయి సూక్ష్మజీవులు ఆ సన్నటి పురుకొస లాంటి ఆ ద్వారాన్ని మూసివేస్తాయి. అప్పుడు ఇటు నుంచి అండము రాలేదు, ఇటు నుంచి శుక్రకణం లేదు, ఓవలేషన్ జరగదు, శాశ్వతంగా ట్యూబ్స్ బ్లాక్ అయినాయమ్మా, నీకు పిల్లలు పుట్టరు. ఈ శుభ్రతలు పాటించకపోవటం వల్లేనమ్మా. తర్వాత బాదంకాయ సైజులో ఓవరీస్ ఉంటాయి అన్నాను. ఈ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి ఆ చెడు నీటి తిత్తిని ఫామ్ చేసి ఒబేరియన్ సిస్ట్ చుట్టూ గుమ్మడికాయ సైజ్ చేస్తాయి. వాటిని తీసివేయాల్సి వస్తుంది. అప్పుడు ఇన్ని రకాల అనర్థానికి కారణం కేవలం అవగాహన లేకమ్మా. మరి ఈ చిన్న శుభ్రతలే వైట్ డిశ్చార్జ్ అప్పుడు మన మెన్స్ట్రల్ సైకిల్ పాటించవలసిన పరిశుభ్రతలు పాటించక ఎంత స్వల్పం నాన్న. ఎందుకంటే చాలా చెప్పుకోవడానికి చాలా ఉంది, కానీ అవి కనుక అవగాహన లేదు వీళ్ళకి. అంత నాగరికత పెరిగిపోయింది, అంత మన ఏదో ఎక్కడో ఉందని ఎతకటంలోనే సరిపోతుంది, కానీ మనల్ని మనం ఇచ్చేసుకోవటంలో తెలియటం లేదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇచ్చేసుకోవాలి. అవగాహన కల్పించుకొని కొంచెం శుభ్రత పాటిస్తే అసలు యూట్రస్కి సంబంధించి ఓవరీస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఓకే, రైట్. చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ఓకేమ్మా.